హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబో సీరియల్ అసలు కావ్య డాక్టర్ని కలిసి నిజం మీద తెలుసుకోబోతుందా, అలానే ఆ నిజం డైరెక్ట్గా కళ్యాణ్ నోటే వినబోతుందా? సో ఇవన్నీ ఈరోజు సీరియల్ తెలుసుకోబోతున్నాం. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి డేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్ వెళ్ళిపోదాం. కావ్య అయితే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ నిజం ఏందో తెలుసుకోవాలని వెళ్తూ ఉంటుంది. హాస్పిటల్లో కార్ దిగి వెళ్తున్నప్పుడే అక్కడ నర్స్ చూసి, ఇదేంటి ఈయన రాజుగారి భార్య కదా, నేను ఒకసారి రాజుగారిని అడిగి కాల్ చేస్తానని రాజ్కి అయితే కాల్ చేస్తుంది. అదే టైంలో రాజ్ అయితే, స్వాతి నువ్వు అక్కడ ఉన్నావని నేను మర్చిపోయాను, ఎలా అయినా చేసి కావ్యని అయితే డైరెక్ట్గా డాక్టర్ గారిని కలవకుండా ఆపు అంటే, అలా నేను ఎలా ఆపగలుగుతాను సార్, డాక్టర్ గారితో అపాయింట్మెంట్ తీసుకునే కావ్య గారు వచ్చి ఉంటారు, నేను ఆపితే నా ఉద్యోగం పోతుంది సార్ అంటే, అప్పుడే రాజ్ అయితే తనకి ఈ విషయం తన ప్రాణాలకు సంబంధించిన విషయం, స్వాతి ఎలా అయినా తనని ఆపు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో నర్సు కూడా, సరే సార్ మీరు కావ్య గారి ప్రాణాలకు సంబంధించిన విషయం అంటున్నారు కాబట్టి నేను మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ ఆపగలుగుతాను సార్, దాని మించి ఆపలేను, దాని మించి ఆపితే నా జాబే పోతుంది సార్ అంటుంటే, అప్పుడు రాజ్ అయితే, సరే స్వాతి ఆ 30 మినిట్స్ అని ఆపు, నాకు ఆ టైం చాలు, నేను ఎలా అయినా వచ్చేస్తానని అయితే రాజ్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా కావ్య అయితే డైరెక్ట్ హాస్పిటల్ చూసి ఇంకా లైన్ దాటేసి డైరెక్ట్ డోర్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళాలని చూస్తుంది. అదే టైంలో నర్స్ కూడా వచ్చి, మేడం 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 మీరు ఎందుకు లోపలికి వెళ్ళిపోతున్నారు అంటే, నాకు అపాయింట్మెంట్ ఉందని అంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అపాయింట్మెంట్ ఉంది మేడం, సో లైన్ ప్రకారంగా నేనే పిలుస్తానని చెప్పి మీరు వెళ్ళి కూర్చోండి మేడం అని నర్స్ అయితే అంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో నర్సు కూడా డాక్టర్ గారు కాల్ చేస్తుంటారు. అప్పుడు నర్స్ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇదేంటి ఇంత ఫాస్ట్గా ఇప్పుడు నాకు డాక్టర్ గారు కాల్ చేస్తున్నారని నర్స్ అయితే డాక్టర్ గారు రూమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా పక్కన వెళ్ళి కావ్య అయితే కూర్చొని ఉంటుంది. పక్కనే ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ని చూసి తను ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇంకా కావ్య అయితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కావ్య ఇలా ఆలోచిస్తుంటుంది, నాకు ఇవి ఏదో విశేషాలు నాకు ఏదో తేడాగా అనిపిస్తూ ఉంది, ఈ విషయం కళ్యాణ్కి ఏమైనా తెలుసా, కళ్యాణ్కి తెలిసే ఉంటుంది, ఆ విషయం తన నోటితోనే తెలుసుకుందామని చెప్పి కళ్యాణ్ రూమ్కి వెళ్ళి కళ్యాణ్తో ఇలా అంటూ ఉంటుంది, నాకు అన్ని నిజాలన్నీ తెలిసిపోయాయి, నువ్వెందుకు నా నిజం దాచిపెడుతున్నావు అంటుంటే, కళ్యాణ్ వచ్చేసి, దాచమని చెప్పలేదు వదిన, అన్నయ్య దాచమని చెప్పాడు అని చెప్తూ ఉంటాడు కళ్యాణ్. ఒక్కసారిగా వెనుక నుంచి అయితే రాజ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ రాజ్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న విశేషాలన్నీ వింటూ ఉంటాడు. ఇంకొకసారిగా వెళ్ళి కళ్యాణ్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు రాజ్.